హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. సంక్రాంతి పందెం కోడిలా మన శంకర వరప్రసాద్ గారు థియేటర్లలోకి వచ్చేశారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి చేసిన ఈ సినిమా ఎలా ఉంది? అసలు అనిల్ రావిపూడి మళ్ళీ మ్యాజిక్ చేశాడా లేదా అనేది సినిమా చూసి వచ్చాక నా ఫీలింగ్ ఏంటో మీతో షేర్ చేసుకుంటున్నాను. మొదటిగా చెప్పాలంటే ఈ సినిమా ఈ సంక్రాంతికి ఒక పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ అని గట్టిగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. అనిల్ రావిపూడి అంటేనే కామెడీ కదా. ఈ సినిమాలో దాన్ని 100% వాడేశాడు. మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి మనం ఎప్పటినుంచో కోరుకుంటున్న ఆ వింటేజ్ కామెడీ టైమింగ్ ఇందులో ఫుల్లుగా పండింది. ఆయన మేనరిజమ్స్, ఆసనాలు, ప్రతిజ్ఞలు చూస్తుంటే థియేటర్లో నవ్వాపుకోవడం కష్టమే. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్గా సాగిపోతుంది. అందులోనూ ఆ బుల్లిరాజు ఎపిసోడ్స్ అయితే పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఎక్కడా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ని అనిల్ డిజైన్ చేసుకున్నాడు. ఇక సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ వెంకీమామ ఎంట్రీ. ఎప్పుడైతే వెంకటేష్ స్క్రీన్ మీదకు వస్తారో అక్కడ్నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఒకవైపు చిరు, మరోవైపు వెంకీ ఇద్దరూ కలిసి ఒకరి డైలాగ్స్ ఒకరు చెబుతూ, ఒకరి సాంగ్స్కి ఒకరు డాన్స్ చేస్తుంటే ఆ కిక్కే వేరబ్బా. మెగా విక్టరీ ఫ్యాన్స్కి ఇది పక్కా విందు భోజనం. నయన్తార కూడా తన పాత్రలో హుందాగా, ఇమోషనల్గా బాగా సెట్ అయింది. సరే, ప్లస్ పాయింట్స్ బాగానే ఉన్నాయి. మరి కథేంటి అంటే, నిజం చెప్పాలంటే అనిల్ రావిపూడి సినిమాల్లో లాజిక్లు, కొత్త కథలు వెతక్కూడదు. ఇది కూడా మనకి తెలిసిన రెగ్యులర్ లైన్లోనే ఉంటుంది. హీరో ఒక సీక్రెట్ ఏజెంట్, హీరోయిన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, తరువాత విడిపోవడం, మళ్ళీ ఎలా కలిశారు అనేదే స్టోరీ. కథలో కొత్తదనం లేకపోయినా కథనం మాత్రం చాలా ఎంగేజింగ్గా రాసుకున్నారు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకి పెద్ద అసెట్. ఆ ఫోక్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ని బాగా ఎలివేట్ చేశారు. ఫైట్ మాస్టర్స్ కూడా చిరంజీవి గారి స్టైల్కి తగ్గట్టు యాక్షన్ని డిజైన్ చేశారు. చిన్న చిన్న మైనస్లు లేకపోలేదు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ రొటీన్గా ఉంటాయి. మెగాస్టార్తో అనిల్ రావిపూడి ఇంకాస్త కామెడీ చేయించుంటే బావుండు అనిపించింది. కానీ ఓవరాల్గా చూస్తే ఈ చిన్న చిన్న లోపాలు పెద్దగా కనిపించవు. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా నవ్వుకునే సినిమా. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ అన్ని సమపాళ్లల్లో ఉన్నాయి. ముఖ్యంగా చిరు వెంకీ కాంబినేషన్ చూడ్డానికైనా ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడొచ్చు. సో, నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు? మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్స్లో చెప్పండి. మరిన్ని జెన్యూన్ సినిమా రివ్యూస్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.